ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. భారతదేశంలో 100కి 47 మంది ఊబకాయం కలిగి ఉన్నారు అని 2024లో ICMR వారు ఇచ్చిన లెక్కల ప్రకారం రిలీజ్ అయిన వాస్తవం అన్నమాట. 140 కోట్ల జనాభా ఉంటే దగ్గర 70 కోట్ల జనాభా ఉండవలసిన బరువు కంటే 10 కేజీలు అంతకంటే ఎక్కువ బరువు ఉన్నవారు కనపడుతున్నారు. ఇది శరీరములో అనేక జబ్బులు రావటానికి ఊబకాయం అనేది తల్లి లాంటిది. అలాంటి ఊబకాయం యూత్లో ఎక్కువ పెరగటానికి, అనేక సమస్యలు రావటానికి 12 రకాల ఆహారాలు ఎక్కువగా తింటున్నారు. 12 రకాల ఆహారాల్లో క్యాలరీ కౌంట్ ఎంత ఉంటుంది అనేది మనం ఎప్పుడు లెక్క చూసుకుని తినము. అసలు అలాంటి 12 ఆహారాలు ఏవి, ఎన్ని గ్రాములు తింటే ఎన్ని క్యాలరీస్ వెళుతున్నాయి అని మీలాంటి వారికి ఒక అవగాహన కలిగిస్తే కాస్త తినేటప్పుడైనా ఆలోచిస్తారు. క్యాలరీ కౌంట్ ఎక్కువ పెరగకుండా మనం రక్షించుకోవటానికి కాస్త మనమే అవేర్నెస్ కలిగించుకొని మనమే కంట్రోల్ చేసుకోవాలి. ఎవ్వరూ రక్షించరు, మనమే రక్షించుకోవాలి. మనమే పెద్ద దొంగల్లాగా మన శరీరాన్ని హాని కలిగించుకుంటుంటే ఎవరో వచ్చి రక్షణ ఎట్లా కలిగిస్తారండి? అందుకని మన ఆరోగ్యాన్ని దొంగిలించే దొంగలం మనమే. ఒబిసిటీ రావడానికి అసలైన కారకులు మనమే. అందుకని మనల్ని మనం సంరక్షించుకోవాలి అంటే మనమే అవేర్నెస్ ద్వారా మైండ్ని చేంజ్ చేసుకుని కాస్త మంచి ఫుడ్ వైపు వెళ్ళి ఇలాంటి హాని కలిగించే హై క్యాలరీ ఫుడ్స్ వైపు ఆలోచనలు తగ్గించుకోవటానికి అవగాహన కొరకు ఎన్ని గ్రాములు తింటే ఎన్ని క్యాలరీస్ వస్తాయి ఒక్కొక్కటి ఇక్కడ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక మొట్టమొదటిది అందరు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు బాగా తినే ఇష్టమైన ప్యాకెట్ ఆలూ చిప్స్ ప్యాకెట్. 50 గ్రాముల ప్యాకెట్ ఎక్కువగా తింటుంటారు. 50 గ్రాముల ఆలూ చిప్స్ ప్యాకెట్ తింటే 250 నుంచి 280 క్యాలరీల శక్తి కాసేపట్లో వెళ్ళిపోతుంది. టీవీ చూస్తూ, క్రికెట్ మ్యాచ్లు చూస్తూ, కాలక్షేపానికి బస్సు రైలు ప్రయాణాల్లో కూడా ఎక్కువగా తినే ఆలూ చిప్స్ వల్ల అంత ఎక్కువ క్యాలరీలు వెళ్ళిపోతాయి. ఇక రెండవది, సాయంకాలం 5-6 అయిందంటే తోపుడు బళ్ళ వైపు అందరి చూపులు వెళ్ళిపోతాయి. ఎక్కువగా తినే తోపుడు బళ్ళ ఆహారాల్లో మొట్టమొదటిది పానీపూరి అని చెప్పొచ్చు. పానీపూరీలు ఒక 6 తింటే అర డజన్ 200 నుంచి 250 క్యాలరీలు వెళ్ళిపోతున్నాయి. ఇక మూడవది, నూడిల్స్ కానీ మంచూరియా కానీ ఒక ప్లేట్ కనుక తింటే, ఈ రెండిట్లో ఒక ప్లేట్ ఏది తీసుకున్నా అన్నిటికంటే ఎక్కువ క్యాలరీలు 500 నుంచి 700 కిలో క్యాలరీలు దీని ద్వారా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే నూడిల్స్ ఎక్కువ మొత్తంలో తినేస్తాం కాబట్టి చూడండి, 500 నుంచి 700 కిలో క్యాలరీలు. అంటే నూడిల్స్ ఇంత తిన్నాము అంటే, లేకపోతే మంచూరియన్ ఒక ప్లేట్ తింటే 500 నుంచి 700 క్యాలరీలు అంటే మీరు గమనించాలి. గ్లాసుడు బియ్యం అన్నం తింటే ఎంత ఉంటుంది కదా, ఇంత అన్నము తింటే ఎంత వెళ్తాయో అంత నూడిల్స్ తింటే అట్లా వెళ్ళిపోతాయి. ఇక నాలుగవది, చాక్లెట్ కేక్ పీస్ అనేది ఒక్క పీస్ తీసుకుంటే 350 నుంచి 450 క్యాలరీలు అంత వెళ్ళిపోతున్నాయి. ఇక ఐదవది, ఐస్ క్రీమ్ ఒక స్కూప్ తీసుకుంటే 150 నుంచి 250 క్యాలరీల మధ్యలో వెళ్ళిపోతున్నాయి ఇక్కడ. ఇక ఆరవది, చికెన్ బర్గర్ కానీ వెజ్ బర్గర్ కానీ సుమారుగా 85 నుంచి 150 గ్రాముల మధ్యలో ఉండే ఆ సైజు బర్గర్ కనుక తీసుకుంటే 350 నుంచి 500 క్యాలరీలు ఎంత ఎక్కువ క్యాలరీస్ వెళ్ళిపోతున్నాయో చూడండి, చిన్న పీస్ ద్వారానే. ఇక గులాబ్ జామున్ స్వీట్ కనుక 2 పీసులు తీసుకుంటే 300 నుంచి 350 కిలో క్యాలరీల శక్తి. ఎనిమిదవది, డోనట్స్ ఒక్క పీస్ తీసుకుంటే 250 నుంచి 350 క్యాలరీలు. 9, చాక్లెట్ బార్ ఒక మీడియం సైజు చాక్లెట్ బార్ తింటే 250 నుంచి 300 క్యాలరీలు. ఇక కూల్ డ్రింక్ అనేది 300 ml తాగితే 150 నుంచి 200 కిలో క్యాలరీలు దానివల్ల వచ్చేది. 11వది, ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక లార్జ్ పోర్షన్ కనుక తీసుకుంటే 400 నుంచి 500 కిలో క్యాలరీలు. లాస్ట్ది, పిజ్జా మీడియం సైజ్ది ఒక స్లైస్ తీసుకుంటే 250 నుంచి 300 క్యాలరీలు. ఇప్పుడు అన్నీ చూసాం కదండి. ఈ 11-12 రకాల ఆహారాల్లో కొద్దిగా తీసుకున్నప్పటికీ ఎన్ని క్యాలరీస్ వెళ్తున్నాయో, ఇందులో శరీరానికి కావలసిన పోషకాలు ఏమీ వెళ్ళవు, క్యాలరీస్ మాత్రం వెళుతున్నాయి. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ మెయిన్గా వెళ్ళేది ఈ రెండు ఎక్కువ. ఇక దీనితో పాటు మనకి కలర్సు, ఫ్లేవర్సు, ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ వెళుతున్నాయి. మరి ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి పోషకాలు కావాలి, మనం అందించట్లేదు. అందుకని ఇవన్నీ శరీరంలో ఇన్ఫ్లమేషన్ కలిగించడానికి, ఒబిసిటీకి, గుండె జబ్బులకి, కొలెస్ట్రాల్ సమస్యలకి, ఇట్లాంటి వాటన్నిటికీ దారితీస్తుంటాయి. అంటే చాలామంది చూస్తే ఈ రోజుల్లో పాపం ఇతర దేశాల్లో ఉన్న ఒక మంచి అలవాటు మన దేశానికి లేకపోవటం వల్ల
మరి ఇట్లాంటి ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ అనేది 2009 నుంచి 2023 సంవత్సరాల మధ్యలో తీసుకుంటే 150 రెట్లు పెరిగింది. 150 రెట్లు వాడకం పెరిగింది అంటే సమస్యల తీవ్రత ఎంత ఎక్కువ పెరగాలి ఆలోచించండి. అందుకని ప్రతి ఏటా లెక్క చూసుకుంటే జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఇట్లాంటివి తినటం వల్ల 1,10,00,000 మంది పైన చచ్చిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. మరి ఇట్లాంటి ఆహారాలు ప్రాణహాని కలిగిస్తుంటే కోవిడ్ వైరస్లో వచ్చిన ప్రాణహాని కంటే ఇది ఇంకెక్కువ మొత్తంలో ఉంది. డబ్బులు ఎక్కువ పెట్టి ప్రాణహాని చేతులారా కొనుక్కుంటున్నట్టు ఇలాంటి ఆహారాల ద్వారా అవుతున్నాయి. అంటే మనకు తెలియకుండా ఏదో ఒక ఆహారం రోజులో ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదో ఒకటి వెళుతుంటుంది ప్రతిరోజు. కాబట్టి ప్రతిరోజు 200 నుంచి 400 క్యాలరీలు ఇట్లా వెళుతున్నాయి. మరి 200 to 400, 500 క్యాలరీస్ ఇట్లా వెళ్ళినాయి అంటే ఈ 500 క్యాలరీలు మన అవసరానికి మించి మనం తింటే ఇట్లా రోజుకి 500 ఇట్లా కొన్ని రోజులు కూడితే 7,700 కిలో క్యాలరీలు ఎప్పుడైతే ఎక్సెస్ అవుతాయో 1 కేజీ ఫ్యాట్ మీ లోపల పెరిగిపోతుంది. బరువు పెరిగితే మోయొచ్చు అనుకుంటున్నారా? మరి ఈలోపు జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ద్వారా వెళ్ళిన మరి ఫ్రీ రాడికల్స్ కానీ హాని కలిగించే పదార్థాలు కానీ కెమికల్స్ కానీ ఇవన్నీ శరీరంలో ప్రేగుల్లో అనేక రకాల ప్రమాదాలు కలిగిస్తూ ఉంటాయి. ఇలాంటి వాటి నుంచి రక్షించటానికి ఇతర దేశస్తులు ఒక మంచి పని చేస్తూ ఉంటారు. మనకంటే ఎక్కువ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు, కానీ వాళ్ళలో తినే దాంట్లో సకానికంటే తక్కువ మనం తింటాం. అయినా మనకెందుకు ఎక్కువ రిస్క్ అవుతుంది అంటే వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ బేకరీ ఫుడ్ ప్రతిరోజు తింటూ ఇలాంటి వాటి నుంచి రక్షించుకోవటానికి ప్రతిరోజు 40% అన్న న్యాచురల్ ఫుడ్ తింటారండి. అంటే నట్స్, డ్రై ఫ్రూట్స్, సాలడ్స్, జ్యూసెస్ కానీ ఇలాంటి 5 న్యాచురల్ ఫుడ్స్ని రోజులో 40-50% కూడా ఎక్కువ మంది 80 to 90% తినే ప్రయత్నం చేస్తారు. అంటే ఎంత చెత్త తిన్నా మంచి కూడా అక్కడ తింటారు. ఇప్పుడు మన దేశంలో 5 to 10% కూడా న్యాచురల్ ఫుడ్ తినరు. అంటే ఫ్రూట్స్, సాలడ్స్, జ్యూసెస్, స్ప్రౌట్స్, నట్స్ ఇట్లాంటివి తినేవాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారు యూత్ తీసుకుంటే. అందుకని ఈ చెడుని క్లీన్ చేయాలి అంటే మంచి ఆహారాలు వెళ్ళాలి. మంచి ఆహారాలు మనకు వెళ్ళక ఈ చెడు లోపల పేరుకుని రకరకాల ఇన్ఫ్లమేషన్ కలిగిస్తే రక్షించే పోషకాలు లేవు ఇందులో, బాడీకి మనం అందించట్లా. అందుకని ఎక్కువ చిన్న ఏజ్లోనే గుండె జబ్బులు రావటం, చిన్న ఏజ్లోనే హార్ట్ అటాక్స్తో మరణించటం, పెరాలసిస్లు, హై బీపీలు, ఇట్లా ఆటోఇమ్యూన్ డిజార్డర్ సంఖ్య, క్యాన్సర్ సంఖ్య పెరిగిపోవటానికి ఇలాంటివి తిని మంచి ఆహారాలు తినకపోవటం వల్ల వచ్చే నష్టాలు. అంచేత ఇట్లాంటి ఆహారాలు తినేవారని ఒక్కసారి ఆలోచించండి. తెలియకుండా కేవలం క్యాలరీస్ వెళ్ళిపోతున్నాయి, పోషకాలు వెళ్ళటం లేదు. టేస్ట్గా ఉంటాయి, కాసేపట్లో పొట్ట నిండిపోతుంది. ఎక్కువ రేటు పెట్టి టేస్ట్గా ఉండే రోగాలనిచ్చే ఆహారాలను మనం ఇట్లా కొనుక్కుంటున్నట్టు అవుతుంది. అందుకని ఎవరికైనా ఇవన్నీ ఇష్టమే, కానీ ఎంత కంట్రోల్లో వాటిని మనం ఉపయోగించగలిగితే మన జీవితం ఆరోగ్యంగా అంత ఆనందంగా ముందుకు సాగుతుంది. అదొక వ్యసనంగా ఇలాంటి ఆహారాలకు మనం మారిపోకూడదు. ఇట్లాంటివన్నీ బ్రెయిన్లో చేంజెస్ తీసుకురావటం వల్ల ఒక వ్యసనంగా మారిపోయి దాన్ని వదులుకోలేము, నేను అది తినలేకపోతే ఉండలేననే స్థితి రావడానికి కూడా మెదడు కణాల పనితీరులో కూడా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి ఆహారాల పట్ల, ఇన్ని హై క్యాలరీస్ని కలిగించి పోషకాలు లేని నష్టాన్ని కలిగించే ఆహారాల పట్ల ఎవరికి వారు వ్యక్తిగతంగా ఒక డిసిప్లిన్ పెట్టుకుని వాటిని కంట్రోల్ చేసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.